హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన ఛానల్కి 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. చాలా కృతజ్ఞతలు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు మన ఫ్యామిలీలోకి 200 మెంబర్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ 4 ఇయర్స్ బ్యాక్ నాకు లైఫ్ స్టైల్ ఐడియాస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది. సో దానికి ఒక్కొక్క వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అండ్ అలాగే ఆ ఛానల్లో నేను ఎప్పుడు కూడా ఫేస్ చూపించి చేయలేదు, ఓన్లీ మోటివేషన్ క్లాసెస్ చెప్పాను. కానీ ఎందుకో అనుకోకుండా ఫోన్ స్టోరేజ్ క్లీన్ చేస్తూ పొరపాటున మెయిల్ ఐడి అనేది డిలీట్ చేసేసాను. దాన్ని ఎంత రికవర్ చేసినా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా ఛానల్ అనేది యూట్యూబ్ లో ఉంది. బట్ అది ఆ ఛానల్లోకి నేనే అడుగు పెట్టడానికి లేదు. అది నా పరిస్థితి. సో నేను గివ్ అప్ చేయలేదు, సరే అని వదిలేసుకున్నాను. మళ్ళీ రీసెంట్ గానే నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను. మీ అందరికి తెలిసింది, ఈ ఛానల్ పేరు సుధారెడ్డి ఆఫీషియల్ అని. సో ఏంటంటే మన ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే లైఫ్ లెసన్స్, లైఫ్ అడ్వైజెస్ అండ్ అలాగే చిన్న చిన్న రీల్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవన్నీ వస్తుంటాయి మన ఛానల్లో. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోస్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అండ్ అలాగే నేనేమి ఖాళీగా ఉండట్లేదు. నేను ఒక సింగిల్ పేరెంట్గా, సింగిల్ ఉమెన్గా, 2 చిన్న ఆడపిల్లలతో లైఫ్లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. ఇంత చిన్న ఏజ్లో నేను ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం ఏంటో నాకు తెలీదు. కానీ నేను ఎంత కష్టపడుతున్నానో నాకే తెలుసు. నేను ఓన్లీ వీడియోస్ చేయట్లేదు, రీల్స్ చేయట్లేదు, యూట్యూబ్ ఒక్కటే నా జీవితం అని నేను అనుకోవట్లేదు. నేను ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నాను. అలాగే 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటున్నాను. అలాగే ఆన్లైన్లో ఫ్రీలాన్సింగ్ వర్క్, కంటెంట్ డిజైనర్ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ప్రెజెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఇది ఒక సెకండ్ ఎర్నింగ్ లాగా ఉంటుంది. నా పిల్లలకి నేను ఏదో ఒకటి చేసుకోవాలి, పిల్లల్ని మంచిగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. పాత ఛానల్ పోయినంత మాత్రాన నేను బాధపడలేదు. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దామని, ఈసారి ఫేస్ చూపించి చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. మీ అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ అండి. చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అండ్ అలాగే ఇంకొక విషయం వచ్చేసి, నేను రీసెంట్గా 2025లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాశాను. దాదాపు 4 ఇయర్స్ నుంచి కూడా నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను. చాలా సార్లు కూడా డిసప్పాయింట్ అయ్యాను. చాలా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. 1 కాదు, 2 కాదు, ఎన్నో ఫెయిల్యూర్స్. ప్రతి దానిలో కూడా డిస్క్వాలిఫై అయ్యాను. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రీజన్స్ ఇవేమీ టైం లేదనమాట. నైట్ కూడా కూర్చొని చదువుకున్నాను. కానీ చదివిన ఎగ్జామ్స్లో వస్తాయని తెలియదు కదా, మనకి రావు కదా. సో అలా అనమాట. కానీ సడన్ గా అనుకోకుండా 2025లో నేను ఎగ్జామ్ రాసి వచ్చి వదిలేశాను. 2026లో నాకు ఆ రిజల్ట్స్ లో నాకు మెయిల్ వచ్చింది, యు ఆర్ క్వాలిఫైడ్ అని. ఆ క్వాలిఫైడ్ లిస్ట్ లో నా పేరు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ ఆ జాబ్ పోస్టింగ్ అనేది వచ్చే వరకు కూడా చెప్పలేను అది నిజమవుతుందో అబద్ధమవుతుందోనని. ఎందుకంటే ప్రెసెంట్ నెక్స్ట్ ఇంకొక రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంది. అది కూడా పాస్ అయితేనే నేను జాబ్ సంపాదించగలిగినట్టు. అది క్వాలిఫై అవ్వకపోతే, ఆ నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది అవ్వకపోతే జాబ్ రానట్టే. కానీ నేను అధైర్యపడను. ఒకవేళ అది పోయినా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటాను. అండ్ అలాగే రైల్వే ఎగ్జామ్స్, ఆర్ఆర్బీది నేను ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ డికి. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవైపు ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటూ, ఒకవైపు పిల్లల్ని చూసుకుంటూ, ఒకవైపు యూట్యూబ్ చేసుకుంటూ, ఒకవైపు చదువుకుంటూ ఇన్ని చేస్తుంటే జనాలందరూ ఏమంటారంటే, ఈ అమ్మాయి ఏం చేయట్లేదు, ఇంట్లో ఖాళీగా ఉంది, ఈ అమ్మాయి వీడియోలు తీస్తుంది, ఈ అమ్మాయికి ఏ బాధ్యత లేదు, అది ఇది అని అంటారు. ఒక సింగిల్ పేరెంట్ బాధ్యత ఇవన్నీ నాకే తెలుసు. తల్లి నేనే, తండ్రి నేనే, పిల్లలకి అన్నీ నేనే చూసుకుంటూ మా మదర్ నాకు సపోర్ట్ ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ కొంతమంది వాగేది నేను పట్టించుకోను. ఎవరేమన్నా అనుకున్నా నా స్ట్రగుల్స్, నా లైఫ్, నా ఇష్టం, నేను చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.